అందరికీ తెలిసిన మాట, తులసి ఆకులు శివుడికి ఇవ్వరాదు అని. కానీ చాలా మంది అనుకుంటారు ఇది ఏదో శాపం వలన అని. కానీ నిజం ఏంటంటే ఇది శాపం కాదు, శక్తుల సమతుల్యత. పద్మపురాణం ప్రకారం తులసి అంటే బృందాదేవి, విష్ణు భక్తురాలు. ఆమె భక్తి వలన ఆమె భర్త జలంధరుడు శివుడి అంశ నుండి పుట్టిన అసురుడు అజయుడుగా మారాడు. ప్రపంచం సమతుల్యత కోసం విష్ణు తన మాయతో బృందాదేవిని మోహింపజేశాడు. ఆ తరువాత ఆమె తులసి మొక్కగా జన్మించింది. అప్పుడే విష్ణు ఆమెని ఆశీర్వదించాడు. నీ దళాలను ఎప్పుడైనా నా పూజలో ప్రదానం చేయొచ్చు అని. స్కాంద పురాణం చెప్పినట్టు బిల్వపత్రం శివయ్యకు, తులసి దళం విష్ణువుకు అని. అంటే శివుడు మరియు విష్ణు వేరు వేరు శక్తుల ప్రతీకం. బిల్వదళం శివునికి త్యాగ శక్తిని సూచిస్తుంది, తులసి దళం విష్ణు పరిరక్షణను సూచిస్తుంది. అందుకే ఒకరి ఆకులను మరొకరికి ఇవ్వకూడదు అని ఉద్దేశంతో తులసి దళాన్ని ఎప్పుడూ శివయ్యకు అర్పించారు.